నేటి నా కవిత శీర్షిక దండోరా. మౌనం తను ప్రపంచ పటంలో ఏ మూలనున్న మహాప్రమాదం. కానీ నా స్వతంత్ర దేశంలో మాత్రం జనానికి మహాప్రసాదం. గొంతెత్తుకుంటే రాజ్యానికి ఇష్టమట, గొంతు ఎత్తకుంటే రాజ్యానికి ఇష్టమట. అవసరమైతే నొక్కేయటము కష్టం కాదంట. అందుకేనేమో రాజ్యాన్ని ప్రశ్నించడం మందికి నచ్చదట. నేల తల్లి ఒడిలోని మట్టి దోచుకున్నా, అడవి తల్లి ఇంటిలోని కట్టె దోచుకున్నా, చివరికి సగటు భారతీయుని ఒంటిలోని శక్తిని దోచుకున్నా సరే మౌనమే మా భాష, మౌనమే యాస. సడిచేయక తుదకంటూ గాలికి మౌనంగానే ఆ చివరి శ్వాస. కానీ నీ చేతిలో పురుడోసుకున్న నేను నీలా మౌనంగా ఉండలేను. కాదు అలా మౌనంగా ఉంటే నేనే కాను. అంతెందుకు, నన్ను కన్న నీవు కనుమూసిన మౌనాన్ని ఆశ్రయించగా మోగుతూనే సంతాపాన్ని చాటుతాను. సిటపటలాడుతూ ఎర్రమంట సెగ నన్ను తగిలి సిర్రా సిటికన్న పుల్లలతో కలిసి దండోరానై గలం విప్పి స్వరం పెంచుతాను. మరి మీరు మట్టిలో ఉసురు తీసి కాలు కింద నేల బలవంతంగా పెకిలిస్తున్నా, గాలికి సంకెళ్ళు వేసి ఊపిరి సలిపే గొంతుపై ఉక్కుపాదం మోపుతున్నా, ఆ మాసరేతిని చట్టం చేసి నీదైన అడవి సంపద నీ నుండి బలంగా లాగేస్తున్నా, పరాయోడివని సిరాపూసి హక్కుల ఉల్లంఘన పేరుతో ప్రాణాలను పెకిలిస్తున్నా, చలనం లేదాయే, గొంతెత్తి నినదించి రావాయే, నేను భారతీయుడినే, నాది ఈ దేశమే అంటూ గొంతెత్తి రావాయే. సౌరి ఇంకిన బుడ్డిపై ఒత్తిలా మురిగిపోవడం కంటే పీడిత రాజ్యాన్ని దహించే రాతిరాపిడి నిప్పువైనా చాలు కదా. ఉత్తరాన పాడేసే దిబ్బకాడ కాసన్న అన్నట్లు ఎవరు 350 ఉంటారని నేడు పోతే అటు రేపటికి ఆడికైనా నీకైనా 3 రోజులే, ఆ 3 ముద్దలే. బలంగా వేటుపడ్డాక గొంతు పెగిలితే ఏమొస్తుంది. అందుకే నేను వినే చావుకేక వేస్తావో, లేక నా దరువుకి సరిపోలే పులికేక పెడతావో, నిర్ణయం మాత్రం నీదే మిత్రమా, తెలుసుకో. ధన్యవాదాలు.